వచ్చింది? అయితే ఒకటి, భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గనక మనం ప్రత్యేకంగా తీసుకుంటే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,90,000 ఓట్లలో 1,20,000 ఓట్లు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అయితే అందులో మెజారిటీ దాదాపుగా ఒక 1-2% మాకు వచ్చి ఉండవచ్చు, కానీ ఒక 97-98% వరకు కూడా ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మేజర్ షేర్ వెళ్ళిపోతుంది అక్కడ. వెళ్ళిపోయినటువంటి మిగిలిన హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇతరులు వీళ్ళంతా కూడా పంచుకోవాలి. అయితే ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో మేము ఆ అసెంబ్లీలో ఏ రోజు కూడా మేము మొదటి నుంచి కూడా గెలవలేదు. ఆ గెలవకపోయినా కూడా 2018లో భారతీయ జనతా పార్టీకి 5.5% ఓట్ బ్యాంక్ వస్తే, ఆ తర్వాత 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో 14.4% మాకు ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే మా ఓట్ బ్యాంక్ దాదాపు ఓట్ షేర్ వచ్చింది. మాకు దాదాపుగా 9% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అయితే ఓవరాల్ గా మొత్తం తెలంగాణలో కూడా మేము 7% ఓట్ షేర్ నుంచి ఇవాళ మొన్న లేటెస్ట్ గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు 36% ఓట్ షేర్ కి వచ్చినాం మేము. గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మాకు 27% ఓట్ షేర్ వచ్చింది. రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా 3 ఎమ్మెల్సీలు జరిగితే 2 ఎమ్మెల్సీలు మేము గెలిచినాం. అంటే ఇవాళ స్థానికంగా కూడా చూసుకుంటే గ్రామాలలో, బూతులలో కూడా మాకు అసలు ఓటు పడని బూతులు లేవండి తెలంగాణ రాష్ట్రంలో. 95% కొన్ని మైనారిటీ బూతులలో అక్కడ కూడా మేము ప్రౌడ్ గా చెప్తున్నాం. ఎందుకంటే మైనారిటీ బూత్స్ లో కూడా కొన్ని దిక్కుల మైనారిటీలు, ముస్లిం మహిళలు వాళ్ళు ట్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం మహిళలు కూడా మాకు ఓటేస్తున్నారు. మైనారిటీలు మా పార్టీలో కూడా ఉన్నారు. ఆ షేర్ కూడా పెరుగుతోంది. అయితే ఇప్పుడు పర్టికులర్ గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఏమైందంటే, ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఫస్ట్ వారి ఇనిషియల్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, లాస్ట్ 1 వీక్ లోనే చక్రం మొత్తం తిప్పేశాము అని. నిజమే, లాస్ట్ 1 వీక్ లోనే వాళ్ళు చక్రం తిప్పారు. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. ఓటుకి 2,500 రూపాయలు పంచకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అర్థమైంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఒకవేళ కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా వాళ్ళు వాళ్ళ ఎజెండా రెండే. ఒకటి, అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వటము, 2 ఓటుకు 2,500 రూపాయలు ఇవ్వటం. అది తప్ప కాంగ్రెస్ పార్టీ పరిపాలనను చూసో, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసో, లేకపోతే వీళ్ళు ఏమన్నా స్కీమ్స్ పంచితే దాన్ని చూసో ప్రజలు ఓటేసేటటువంటి పరిస్థితి లేదు. అది వాళ్ళకి అర్థమై వాళ్ళు ప్లాన్ ని మార్చినారు, లాస్ట్ 1 వీక్ లో చేసినారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. నిజంగానే ప్రజలు కనుక యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఈ 2 పనులు చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చున్నా ప్రజలు ఓట్లు వేయాలి వాళ్ళకు. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మరి మోడీ గారు కూడా ఇంట్లో కూర్చుంటే ప్రజలు ఓట్లు వేయాలి కదా, ఆయన ఎందుకు క్యాంపెయిన్ చేస్తుంది సార్? బీహార్లోనా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ పోయి ప్రధానమంత్రి గారు ప్రచారం చేస్తారు కదా, రికార్డ్ లెవెల్లో సభలు పెడుతున్నారు, లక్షల కోట్ల బడ్జెట్లు ఇస్తున్నారు, అభివృద్ధి అని అంటారు, మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు ఇస్తున్నారు. మా మీద ఆరోపణ మాత్రమే, 2,500 ఇచ్చినామని ఆరోపణ మాత్రమే. మీదైతే కనిపించేటటువంటి కదా, ప్రతి అకౌంట్లో 10,000 రూపాయలు ఒక స్కీమ్ తీసుకొని వచ్చేసారు, ఎన్నికల కంటే ముంగట మహిళల అకౌంట్లలో వేసేసారు. ఎవరు సూక్తులు చెప్పే పరిస్థితుల్లో బీజేపీ లేదని నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. నేనేమని చెప్పినా మీరు ఒక్కసారి గిట్ట గమనిస్తే, రాణి రుద్రమ గారు అన్నారు సోదరి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనంట బీజేపీ బీఆర్ఎస్ చేసినట్టు. అంటే మేమేమంటామంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసినా ఓడిపోతారు అంటున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికలలో మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కొట్లాడినా కూడా అసెంబ్లీ